మిస్టర్ అభిరామ్, యు ఆర్ సస్పెండెడ్. మిమ్మల్ని సస్పెండ్ చేశారు. హే, రోడ్డు కట్టంగా దున్నపోతులా ఏంటది? ఇది దున్నపోతేనండి. నేనంటుంది దాన్ని కాదు, నిన్ను. పిన్ని, పిన్ని, బట్టలు తట్టుకో, ఇంట్లోంచి వెళ్ళిపోదాం. ఏమైందిరా? మీ ఆయనతో నాకు పడదు, నా ఇంటికి వెళ్దాం పద. మళ్ళీ ఏం చేశారు? నన్ను ఉద్యోగంలో తీసాడు. నిన్ను తీసేశారా? అవును, కూరలో కరేపాకు తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసాడు. రాత్రి అనక పగలనక ఆఫీస్లో టేబుల్ లాగా 24 గంటలు అక్కడే ఉండి పనిచేసినందుకు ఫైనల్ గా నాకు ఇచ్చిన గౌరవం ఇది. వద్దు పిన్ని, ఇంకా అనవసరం. నిన్ను చూడ్డానికి కూడా ఇంటికి రాలేను, ఎందుకంటే ఒకే వరలో 2 కత్తులు ఉండలేవు. ఉంటే బాబాయ్ ఉండాలి, లేకపోతే నేను ఉండాలి. అయితే బాబాయ్ని పంపించేద్దాం. ఏంటే నువ్వు? వాడేదో అన్నాడని నన్ను వదిలేస్తావా? చాకలాడు చెప్తే రాముడు సీతను వదిలేయచ్చు కానీ నా కొడుకు చెప్తే నేను మిమ్మల్ని వదిలేయకూడదా? కాంతం, శాంతం, వాడు వచ్చి ఎంతసేపు అయిందో, వెళ్ళి కాఫీ తీసుకురా. ఎరా, నువ్వేమన్నా పెద్ద రౌడీని అనుకుంటున్నావా? ఆడపిల్లలు నేను చూస్తే వణికిపోవాలా? నువ్వు కాకపోతే మాకెవరున్నారు చెప్పు? నువ్వే ఇలా కోపడి వెళ్ళిపోతానంటే మేము ఎవరి కోసం బతకాలరా? తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడిని నేను మాట అనకూడదా? నువ్వు పైకి రావాలని తిడతానే కానీ ఫీల్ అవ్వాలని తిడతానా? ఎప్పుడు తిన్నాడో ఏమిటో, పొద్దున్న చేసిన ఉప్మా కాకుండా మళ్ళీ ఫ్రెష్గా చేసి పట్రా వెళ్ళు. టెలిగ్రామ్ లాగా అక్కడ గొడవ అవగానే ఇక్కడికి వచ్చి చెప్పేయడమేనా? నా ఇష్టం. ఏంట్రా నీ బోర్డు ఇష్టం? నువ్వు ఏడిస్తే నేను చూడలేను నాన్న. దుర్మార్గుడా. ఎర్రర ఉప్మా చేయనా తెల్లర ఉప్మా చేయనా? ఉప్మాలా ఉండే ఉప్మా చెయ్యి. పిన్ని, నువ్వు వెళ్ళకు. నిన్ను వదిలి మేము ఎక్కడికి వెడతానరా? నువ్వు వెళ్ళి పని చూడు. రే, ఇది మీ తాతగారి హయాం కాదు. ఎక్స్ట్రా కటింగ్లు ఇచ్చావంటే గదిలో పడే తాళం వేసేస్తాను. అయినా ఆఫీసే నీదిరా, నీకు ఉద్యోగం ఏమిటి? కావాలంటే నా కుర్చీలో కూర్చో. ఎవరి కుర్చీలోనూ కూర్చోవాల్సిన కర్మ వాడికేంటి? వాడికని ఓ కుర్చీ వేయించండి. అదెలా కుదురుతుంది? అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఒక్కటే ఖాళీగా ఉంది. అసిస్టెంట్ మేనేజరా? నేను చేస్తే చేయను. సార్, మేనేజర్ గారు రమ్మంటున్నారు. నీకు ఫోన్. నీకా? నాకు కాదు, నీకు. హలో. నేను సార్ బాలసుబ్రహ్మణ్యాన్ని. హలో సుబ్బారావు గారు, ఆ లెటర్ నేను పంపించాను. సార్ నేను బాలసుబ్రహ్మణ్యాన్ని. ఓ గోపాలరావు గారు మీరా? మీ ఇష్టం వచ్చిన పేరుతో పిలవండి సార్, కానీ నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటి? మీ కమ్యూనిటీ మొన్న ఒక ఆవిడకి మైకమ్మాను సార్. తర్వాత తెలిసింది ఆవిడ ఎస్పీ గారి వైఫ్ అని. తర్వాత ఏమైంది? ఏమవుతుందో నాకు తెలుసు సార్. ఇప్పుడే తీసుకెళ్తున్నారు. లాగపకండి స్వామి. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? ఏంటి? ఏం లేదు. ఇప్పటిదాకా నీకోసం వెయిట్ చేసి ఇంక రావేమో అనుకుని నేను బయలుదేరిపోతున్నాను. సారీ మ్యామ్. ఎందుకంత లేట్ అయింది? అక్కడ ఫ్యాక్స్ మిషన్ పనిచేయట్లేదు మ్యామ్. అది నాతో చెప్తే ఇక్కడి నుంచే ఫ్యాక్స్ చేసేవాళ్ళం కదా. నాకు ఐడియా రాలేదు మ్యామ్. అలా ఈ 2 అర్జెంట్గా ప్యారిస్కి ఫ్యాక్స్ చేయి. అలాగే మ్యామ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నెక్స్ట్ టైం ఆఫీస్కి వచ్చినప్పుడు షూ వేసుకుని రావడం నేర్చుకో. మీరు షూ వేసుకున్నారో లేదో చూడాలంటే ఆయన టేబుల్ కింద దూరటం ఎందుకు? మిమ్మల్ని కాలు టేబుల్ పైన పెట్టమనొచ్చుగా. అతనికని తెలివితేటలేవు. దీని వెనకాల ఏదో కుట్రుంది. ఏమైంది మ్యామ్? టేబుల్ కింద బ్యాలెన్స్ ఎవరైనా ఉన్నారేమో అని చూసా. యు ఆర్ ఏ జీనియస్ మ్యామ్. కమ్ లెట్స్ గో. మార్నింగ్ బాబాయ్. మార్నింగ్. నీతో ఇంపార్టెంట్ విషయం చెప్దామని పిలిచారా? బాబు ఉల్లిదోశ తీసురామా. ఓకే సార్. ఇదిగో అలా అని మొత్తం ఉల్లిపాయలు వేసేయద్దు,
సగం ఉల్లిపాయలు సన్నగా తరిగి ఒక పచ్చిమిరపకాయ యాడ్ చేసుకుని దోశ దోరగా వేయించు. అలాగేనండి. ఆయిల్ తక్కువే, చట్నీ ఎక్కువ. ఓకే సార్. అది మొన్న మనం చేసిన యాడ్. హలో నాది మై సెల్ ఫోన్. హలో, నేను సార్ బాలసుబ్రహ్మణ్యాన్ని. ఓ మీరా? ఏంటి ఈ మధ్యన కనిపించట్లేదు? ఎలా ఉన్నారు? నా పరిస్థితి ఏం బాగలేదు సార్. మొన్న పోలీసులు తీసుకెళ్లి కుళ్ళ పొడి చేశారు. నా ఇద్దరు పిల్లలు నేను పోతే ఎల్ఐసి పాలసీ ఎవరికి రావాలో తేల్చుకోవడానికి కోర్టుకు వెళ్ళారు. నాకు ఆక్సిజన్ పెట్టారు. నర్సు నవలు చదువుకుంటుంది. చదువుకుంటే పర్లేదు, పేజీకో యాపిల్ తినేస్తుంది. ఇంకో గంటలో ఇంట్రాగేషన్ సెకండ్ రౌండ్ మొదలు పెట్టడానికి ఇన్స్పెక్టర్ వస్తారన్నాడు. నన్ను ఏం చేయమంటారు సార్? ఇన్ని కష్టాల మధ్య బతికుండి ఏం సాధిస్తారు బాలసుబ్రహ్మణ్యం గారు? అంటే నన్ను ఆక్సిజన్ తీసేయమంటారా? మరీ డైరెక్ట్గా ఎలా చెప్పనండి. మీకు ఎలా సౌకర్యంగా ఉంటుందో అలా కానిచ్చేయండి ఈసారికి. ఇందాక నేను చెప్తున్నది. బాబు, ఉల్లిదోశ ఇంకా రాలేదు. తెస్తాను. ఎరా, నన్ను అసలు మాట్లాడినివ్వా? వచ్చినప్పటి నుంచి ఓ శుభవార్త చెప్దాం అనుకుంటున్నాను. 1 మినిట్ గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. మనకి రెవలాన్ కాంట్రాక్ట్ ఓకే అయింది. ప్యారిస్ వచ్చి వాళ్ళ చైర్మన్ కలవమన్నారు. అక్కడ బడ్జెట్ అది మాట్లాడుకుంటే ఇక్కడ మనం వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. ప్యారిసా? అంత అర్జెంట్ అయితే నాకు కుదరదు. అందుకే ఆ అమ్మాయిని పంపిస్తాను. మరి నేను ఆ అమ్మాయికి ఎలాగో అసిస్టెంట్ అవసరం. నీకు అభ్యంతరం లేకపోతే అసిస్టెంటా? ఏం వెళ్ళవా? డబ్బులు ఏమైనా కావాలా? రేపు నా పెళ్లి సార్. ఎవరైనా పెళ్ళంటే మీరేంటి సార్ ఎందుకని భోజనానికి కష్టమైపోతుంది. ఎవరు లేరు సార్. తెలుసు సార్. ఇష్టం లేదు. అందుకే సార్ మిమ్మల్ని పెళ్లి పిలవట్లేదు. రిసెప్షన్ వస్తే చాలు.